హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ శనగపప్పు గారెలు. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పప్పును అనేది బాగా కడగాలి. పప్పును అనేది 2 times బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక దీని మీద వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 4 hours పప్పు అనేది నాననివ్వాలి. 4 hours తర్వాత మూత తీస్తే మనకు పప్పు నానిపోతుంది. నానిన పప్పును మనము మళ్ళీ ఒకసారి కడుక్కొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది బండి మీద అమ్మే గారెల కన్నా టేస్ట్ బాగుంటుంది. మనం మిక్సీ పట్టినాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా మెత్తగా పట్టకూడదు, కొంచెము రవ్వ లాగానే ఉండాలి. ఇట్లా మనం ఒక ప్లేట్లోకి మనం పట్టిన పప్పును తీసుకున్న తర్వాత దీనిలోకి మనం చిన్నగా అప్పుడు మనకు కొంచెం పప్పు అనేది ఉంచుకోవాలి. నాణ్య పప్పు అనేది కొంచెం ఉంచుకుంటే మనం తినేటప్పుడు గారెలు చేసి తినేటప్పుడు మనకు పప్పు అనేది పంటికి తగిలితే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కొత్తిమీర కట్ట చిన్నగా కట్ చేసుకోవాలి. కళ్యామాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండానే కలుపుకోవాలి. మనకు ఆనియన్స్లో వచ్చే వాటరే సరిపోతుంది. ఎలాంటి వాటర్ వాడద్దు, ఎలాంటి పిండి వాడకుండా బాగా మనకు పప్పుకు అనేది ఉప్పు కారము కళ్యామాకు కొత్తిమీర ఆనియన్స్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా బాగా కలుపుకోండి. బండి మీద అమ్మే గారెల కన్నా టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. తర్వాత మనం కలుపుకునే పిండిని ఇట్లా రౌండ్ ముద్దలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని వీడియోలో చెప్పిన విధంగా ఇట్లా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక మనం ఒక్కొక్క గారెను వేసుకోవాలి. చేతి పైన చేసుకోవచ్చు, కవర్ పైన చేసుకోవచ్చు. నేను చేతి మీద చేసి వేస్తున్నా. ఇలా చేసిన గారెలను వెంటనే కదిలియద్దు. ఒక 2 minutes తర్వాత కదిలించుకోవాలి. ఒక సైడ్ గోలాక ఇంకో సైడ్ కదిలించుకోవాలి, ఇంకో సైడ్ వేసుకోవాలి. ఇది శనగపప్పు గారె అన్నది తొందరగా వేగదు, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి ఇంకో దిక్కు కలుపుకోవాలి. మనకు లోపల అన్నది వేగాలి కాబట్టి పచ్చి వాసన పోయే వరకు మనము గారె అనేది వేయించుకోవాలి. మన గారెలు అనేది గోలాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత ఒకసారి వాటి గారెలు అనేది మళ్ళీ ఒకసారి మరేసుకోవాలి. ఒక సైడ్ గోలాక ఇంకో సైడు గోలించుకోవాలి. ఇవి చాలా ఈజీగా తయారు చేయవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇవి ఇలా తయారైన గారెలను, మన గోలిన గారెలను ఇంతకుముందు మనం తీసుకున్న బౌల్లోకే తీసుకోవాలి. ఎంతో రుచికరమైన శనగపప్పు గారెలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.